మాట్లాడాడు ఈ మీడియాకి అందరికీ పెద్ద దిక్కైనటువంటి చంద్రబాబు గారి శిష్యుడు కాబట్టి దాన్ని డౌన్ ప్లే చేసి రేవంత్ తిట్టే తిట్లని రేవంత్ చెప్పే కథల్ని కథలుగా వర్ణించి చెప్తున్నారు. రేవంత్ అడిగినటువంటిది ఏంటిది? దక్షిణాదికి న్యాయం అంటూ ఈ జిఎస్టిపి ప్రాతిపదికనిస్తే సంపన్న రాష్ట్రాలు అసలు అది కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుందా? అదే కదా తేజస్వి సూర్య అడిగింది. కాన్స్టిట్యూషన్ ప్రకారం అప్పుడు అంబానీకి ఒక నియోజకవర్గం రాసి ఇచ్చేయాలి. ఒక నియోజకవర్గం ఏంటి? ఆయనకు ఉన్నటువంటి ఆస్తికి ఆసియాలోనే 2వ అతిపెద్ద ధనవంతుడు, అదాని నెంబర్ 1 ధనవంతుడు. ఆయనకు ఒక 4 రాష్ట్రాలు, ఇంకో 4 రాష్ట్రాలు ఇచ్చి మనందరం కూర్చోవాలి అక్కడ. ఎవడన్నా అసలు కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఎవడన్నా మాట్లాడతాడా? కాంగ్రెస్ పార్టీ ఇట్ట మాట్లాడుద్దా? దాని మీద ఈ రోజు వరకు ఎవరు నోరు విప్పకపోవడం అంటే అంతకంటే వెరితనమైంది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన రెండూ కూడా అన్రిలయబుల్, అలాగే అన్యాయం చేసేటటువంటిది. ఒకటి జనాభా ప్రాతిపదికన దక్షిణాదికి అన్యాయం, తూర్పుకి అన్యాయం, పడమరకు అన్యాయం, ఉత్తరాదికి న్యాయం. ఆ లెక్కన వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అమలు చేస్తే బీజేపీ హ్యాపీ. అది నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఈయన చెప్పిన ప్రకారం, రేవంత్ చెప్పిన ప్రకారం అయితే దేశమంతా ఒకళ్ళొకళ్ళు కొట్టుకు సావాలి ఇక అప్పుడు. అలాగే నియోజకవర్గాలు 6 నెలలకు ఒకసారి పునర్వ్యవస్థీకరించుకోవాలి. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు జిఎస్టిపి ఒకటి పెరుగుతూ ఒకటి తగ్గుద్ది, తుఫాన్లు వచ్చినప్పుడు ఒకటి పెరుగుతూ ఒకటి తగ్గుద్ది. అప్పుడు ఈ సీట్లు తీసేసి మీ ఇద్దరు ఎంపీలు కదా, మీ ఇద్దరని చెప్పాలన్నమాట. ఇది అసలు సాధ్యమయ్యే పనేనా? అసలు అది కాన్స్టిట్యూషనల్ యాక్సెప్టబుల్? బిల్లు డీలిమిటేషన్ బిల్లు ఇప్పుడు పాస్ అయినా వీగిపోయినా బీజేపీ అయితే సేఫ్ జోన్ లోనే ఉందా? ఎందుకంటే 50% సీట్లు పెరుగుంటే ఈ బిల్లు పాస్ అయ్యి ఓకే అన్ని చోట్ల సమన్యాయం జరిగి ఉండేది, అయి ఉండేది. ఇప్పుడు ఒకవేళ రేపొద్దు జనాభా ప్రాతిపదికన జరిగిన ఉత్తరాదిలో సీట్లు పెరిగితే దక్షిణాదిలో తగ్గుతాయి అనుకుంటున్నారు. ఉత్తరాదిలో పెరగడం వల్ల భారతీయ జనతా పార్టీకి లాభమే తప్ప నష్టమేమి ఉండదు అనేది. అప్పుడు ఏది జరిగినా సేఫ్ జోన్ లో ఉంది అంటే బీజేపీ అన్ని ఆలోచించే బిల్లు వీగిపోయినా సరే మనం సేఫ్ జోన్ లోనే ఉంటాము అని ఈ బిల్లు ప్రవేశపెట్టిందా? సేఫ్ జోన్ లో ఉండాలని పెట్టలేదు, తన సేఫ్